హాయ్ ఫ్రెండ్స్, మనం మినప్పిండి అప్పడాలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మినప్పిండి అప్పడాలకి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్, రైస్ 1 కప్. ఇవి రెండు మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాము. మినపప్పు ఎంత తీసుకుంటే రైస్ సేమ్ అదే క్వాంటిటీ తీసుకుంటాము. మనం ముందుగా మినపప్పు లైట్గా రోస్ట్ చేసుకుంటాము. లైట్గా మనం రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పిండి పట్టించుకుందాం. స్టవ్ మీద పెట్టి లైట్గా రోస్ట్ చేసుకోండి. మనకి ఎక్కువ అవసరం లేదు, లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది. మనకి ఒక 2 మినిట్స్లో రోస్ట్ అయిపోతాయి. మనకి ఎక్కువ అవసరం లేదు. మినప్పిండి మనకి కొంచెం జిగట ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం రోస్ట్ చేస్తాం. రోస్ట్ చేయడం వల్ల కొంచెం జిగట తగ్గుతుంది. మనకి ఇక్కడ రోస్ట్ అవ్వడం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత మనం పిండి పట్టించుకుందాం. బియ్యం పిండి మినప్పిండి కలిపి, బియ్యం మినుములు కలిపి పిండి పట్టించుకుందాం. మనం మినప్పప్పు పొట్టు లేనివి సాయిపప్పు తీసుకుంటున్నాం. పొట్టు ఉంటే మరి బ్లాక్గా ఉంటాయి, దానికోసమని మనం పొట్టు లేకుండా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇవి కూల్ అయిన తర్వాత మనం మరలో పిండి పట్టించుకుందాం. బాగా మెత్తగా పట్టించుకోవాలి పిండి. మనం వేయించుకున్న మినప్పప్పు బియ్యం కలిపి ఈ విధంగా పౌడర్గా తయారు చేసుకున్నాము. ఇది మనం 1 కప్ తీసుకుంటున్నాము. మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. మనం ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకున్నాము. మనం సాల్ట్ సరిపడా తీసుకుంటున్నాము. వైట్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. మనం ఒక బౌల్లో 1/2 కప్ వాటర్ తీసుకుంటున్నాము. ఇది కొద్దిగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ బాయిల్ అయ్యాయి. బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో సాల్ట్, పెప్పర్ పౌడర్, వైట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. మనం చిల్లీ పౌడర్, పెప్పర్ అనేది సాల్ట్ మనకి టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మనకి ఘాట్ ఎంత కావాలో అంతవరకు యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం మినప్పిండి బియ్యపిండి మిశ్రమాన్ని వేసుకొని మిక్స్ చేసుకుందాం. లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి పిండి మిశ్రమం అనేది అంటుకోకుండా నీట్గా ఉంటుంది. అప్పడాలు చేసేప్పుడు మనకి ఈజీగా మనకి చేతికి అంటదు పిండి. అందుకోసమని మనం ఆయిల్ యాడ్ చేస్తున్నాం. ఇది బాగా మిక్స్ చేసుకోండి. చపాతీ పిండిలాగా మనం పిండిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి చపాతీ పిండిలాగా నీట్గా వచ్చింది. మనకి ఈ విధంగా గట్టిగా రావాలి పిండి, మరి లూజ్గా ఉండకూడదు. గట్టిగా చపాతీ పిండి గట్టిగా కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ సరిపోకుంటే ఇంకొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. మీ పిండి కన్నా వాటర్ ఎక్కువైతే కొంచెం పిండి ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోండి. అంతేకాని లూజ్గా మాత్రం కలుపుకోకండి. మ్యాక్సిమం తక్కువ వాటర్ తీసుకొని కలుపుకోండి. వాటర్ సరిపోకపోతే వేడి నీళ్ళు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పిండి మిశ్రమాన్ని కొద్దిగా ఆరనిచ్చి చేతితో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మన పిండి మిశ్రమాన్ని మనం చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకుందాం. చూడండి, మనం చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోండి. మనకి అప్పడం ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం పిండిని ముద్దగా తీసుకుంటాము. ఈ విధంగా మనం మినప్పిండి బియ్యపిండి మిశ్రమాన్ని ఈ విధంగా మనం అన్నీ ఒకే సైజులో బాల్స్గా తయారు చేసుకోవాలి. ఈ అప్పడాలు చేసుకోవడం కోసం మనం పూరి ప్రెస్ని యూజ్ చేస్తున్నాము. ఈ పూరి ప్రెస్లో మనం అప్పడాలను తయారు చేసుకుంటాము. మనం చపాతీ కర్రతో అయినా తయారు చేసుకోవచ్చు. మనకి చపాతీ కర్ర కన్నా పూరి ప్రెస్లో తయారు చేసుకుంటే ఈజీగా తయారవుతాయి. మనం ఒక పేపర్ని తీసుకుంటాము, ప్లాస్టిక్ షీట్. ఈ షీట్కి ఆయిల్ని గ్రీస్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి అప్పడం తయారు చేసుకున్నప్పుడు మనకి ఆ పిండి మిశ్రమం మనకి అంటుకోకూడదు ప్లేట్కి. దానికోసమని మనం 2 కింద ఒకటి పైన ఒకటి ప్లాస్టిక్ షీట్ ఒకటి తీసుకొని మనం పూరీని ప్రెస్ చేస్తున్నాం. లైట్గా ప్రెస్ చేయండి. చూడండి, మన అప్పడం అనేది రెడీ అయింది. ఈ విధంగా పైన ఉన్న పేపర్ని తీసేసి మనం ఒక క్లాత్ మీద వేసుకోండి. క్లాత్ మీద వేసేసి మనం ఇంకొక షీట్, సెకండ్ షీట్ కూడా తీసేస్తే మనకి చూడండి అప్పడం నీట్గా వచ్చేసింది. ఇదే విధంగా మనం పిండి మిశ్రమాన్ని మొత్తాన్ని అప్పడాలుగా చేసుకుందాం. మనం మినప్పిండి అప్పడాలకి కారం కన్నా మనము ఈ విధంగా మనం మిరియాలు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మనం బాల్స్ మొత్తాన్ని మనం అప్పడాలుగా ఒత్తుకొని ఆరబెట్టుకుంటాము. ఇది మనం బాగా ఎండలో పెట్టకూడదు. కంపల్సరీ మనం కొద్దిగా నీడలోనే పెట్టుకోవాలి. బాగా ఎండగా ఉన్నప్పుడు మనం ఎండలో డైరెక్ట్గా ఎండ పెడితే ఇవి మనకి ఇరిగిపోయినట్లు అయిపోతాయి. అందుకోసమని మనం కొద్దిగా నీడగా ఉన్న టైంలో ఎండబెట్టుకోండి. ఫస్ట్ ఒక 1 డే అలా ఆరబెట్టుకొని తర్వాత ఎండలో పెట్టుకోండి. ఈవినింగ్ కొంచెం ఎండ తగ్గిన తర్వాత 3 తర్వాత అలా ఎండలో పెట్టుకుంటే మనకి ఈజీగా ఎండిపోతాయి. బాగా ఎండ టైంలో మాత్రం మీరు ఎండలో పెట్టకండి. మధ్యాహ్నం టైంలో ఎండలో పెట్టారంటే మనం చేసిన వెంటనే ఇవి మనకి క్రాక్స్ వస్తాయి, ఇరిగిపోతాయి అన్నమాట. అప్పడాలు నీట్గా ఉండవు. ఒకవేళ మీరు ఎండలో పెట్టినా ఇప్పుడు
మీరు ఈ విధంగా మనం క్లాత్ మీద అప్పడాలు పెట్టుకున్నాం కదా, దీని మీద ఇంకొక క్లాత్ వేసుకోండి. కింద ప్లాస్టిక్ కవర్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ పైన మాత్రం కంపల్సరీ క్లాత్ యాడ్ చేసి అప్పుడు ఎండలో పెట్టుకోవచ్చు. డైరెక్ట్ ఎండలో మాత్రం పెట్టకండి. పైన క్లాత్ కప్పుకొని మనం ఎండలో పెట్టుకోవచ్చు. ఇవి మనం సాయంత్రం వరకు ఎండిన తర్వాత చూద్దాం. చూడండి, మన అప్పడాలు ఎండిపోయాయి. మనకి ఈ విధంగా ఎండిపోయే వరకు మనం నీడలో ఎండబెట్టుకోవాలి. తర్వాత మనము ఒక రోజంతా ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ అప్పడాలని ఏ విధంగా వేయించుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ కాగిన వెంటనే మనం అప్పడాలు వేయించుకుందాం. ఆయిల్ కాగింది, అప్పడాలని యాడ్ చేసుకుందాం. చూడండి మన అప్పడాలు ఏ విధంగా పొంగుతున్నాయో. ఈ విధంగా మన అప్పడాలన్నీ వేయించుకుందాం. చూడండి మన అప్పడాలు టేస్టీగా రెడీ అయిపోయి, మన మినప్పిండి అప్పడాలు ఏ విధంగా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.